హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. సో దేవర ఫీవర్ అయితే హైదరాబాద్లో చాలా బాగా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటివరకు చూస్తాం భారీగా బుకింగ్స్ అన్నీ కూడా అవుతున్నాయి. అలాగే టికెట్ల ధర కూడా పెంచారు. అండ్ ఇక్కడ ప్రతి సినిమాకి తెలుసు బ్లాక్లో కూడా టికెట్స్ ఉంటాయి. సో ఈ దేవర సినిమాకి బ్లాక్లో టికెట్స్ నేను చెప్పను, ఎవరు ఊహించినంత రేట్కి బ్లాక్లో టికెట్స్ అనేవి కూడా దొరుకుతున్నాయి. అంటే ఎన్టీఆర్ పైన ఫ్యాన్స్ అంత అభిమానం చూపించడం కొత్త ఏం కాదు, గతంలో మనం చూసాం. సో ఎన్టీఆర్ కోసం థియేటర్లో చొక్కాలు చింపుకోవడం, టెక్స్ట్ బుక్కులు చింపుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా గతంలో చాలా న్యూసెస్ ఇట్లాంటివి బయటకు వచ్చాయి. సో ప్రస్తుతం అయితే మనం సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. వీళ్ళందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు, ఇంకెప్పుడెప్పుడా షో స్టార్ట్ అవుతుందా. షో చూసేంత వరకు కూడా నైట్ వరకు మేము ఇక్కడే ఉంటాం, షో చూసిన తర్వాత మేము ఇంటికి వెళ్తామంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పటివరకు అయితే యూఎస్ నుంచి కూడా కొన్ని రివ్యూస్ రావడం జరిగింది. సో ఆల్రెడీ పాజిటివ్ టాక్ నడుస్తుంది. ఆ సినిమా చాలా బాగుంది. ఎందుకంటే చాలామంది కూడా కొన్ని ట్రోల్స్ చేశారు. ఎన్టీఆర్ ఇట్లానే డ్యూయల్ రోల్ చాలా పాత్రలు చేశారు, గతంలో ఆంధ్రుడు, తర్వాత శక్తి, ఇట్లా సినిమాలు చేశారు. సో ఇది కూడా అదే ప్యాటర్న్ అని చెప్పేసి కొరటాల శివ ఆల్రెడీ ట్రైలర్లో చూపించారంటూ కూడా చాలామంది ట్రోల్ చేశారు. కాకపోతే బయటకు వచ్చిన రివ్యూస్ ఏంటంటే, మనం ట్రైలర్లో ఏదైతే చూసామో దేవరా మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ అవబోతుంది. ఎక్స్పెక్టేషన్స్ మించి ఉండబోతుంది. రికార్డు అన్ని బద్దలు కొట్టబోతుంది. ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేయబోతుంది దేవరా మూవీ. సో ఎన్టీఆర్ తండ్రి కొడుకుల యాక్షన్ అయితే సూపర్ డూపర్ హిట్ ఉంది. సో ఆల్రెడీ మనం డ్యూయల్ రోల్స్లో కూడా చూసాము. సో మళ్ళీ డ్యూయల్ రోల్లో చూసాము. సో ఇద్దరి యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సో డైలాగ్ డెలివరీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇంతకుముందు మనం ఛత్రపతి సినిమాలో చూస్తుండే సొరచాపతోటి ప్రభాస్, దానికి మించి ఉంది. సో సముద్రం లోపల సొరచాపతోటి కొట్లాడడం అంటే అది ఎర్ర సముద్రాన్ని కూడా మొత్తం ఎరిపెక్కిచ్చేస్తాడు. సో దేవర 2000 కోట్లు అయితే కొట్టచ్చు. సో అందులో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, జై ఎన్టీఆర్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని బద్దలు కొట్టబోతుంది. సో జై ఎన్టీఆర్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ అయినా పుల్లతో సింహాలతో చేసిండు కదా, ఇప్పుడు షార్క్ తో చేస్తుండే, ఎట్లా ఉండబోతుంది? అదే ఇన్ని రోజులేమో పుల్లలతోటి వేటాడిండు, కానీ ఈసారి సముద్రంలో సొరసాపతోటి ఫైట్ సీను. సో చాలా బీభత్సంగా ఉండబోతుంది. అరాచకం సృష్టించబోతున్నాడు. సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. జాహ్నవి కపూర్ తోటి చుట్టమల్లే సాంగ్ కానివ్వండి, సో కెమిస్ట్రీ కానివ్వండి, వాళ్ళిద్దరి ఫస్ట్ మూవీ కాబట్టి జాహ్నవి కపూర్ కాంబినేషన్ చాలా బాగుంది. సో ట్రోలర్కి అయితే 100 mm రాడైతే దింపబోతున్నారు. సో ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన కట్అవుట్ స్టోరీ అయితే ఖచ్చితంగా ఈసారి ట్రోలర్స్కి అయితే బాగా ఇచ్చి పడేశాడు. నైట్ ఆల్రెడీ చూస్తున్నారు, ఆల్రెడీ సెటప్. సో ఇంకో 6 గంటలు అయితే మొత్తం బొమ్మ బ్లాక్ బస్టర్, దసరా దీవాలి 2 పండుగలు ఒకటేసారి వస్తే ఏ విధంగా ఉండబోతుందో ఇక్కడ ఫ్యాన్స్ అందరి ఆ విధంగా ఉండబోతుంది. ఎన్ని రోజుల ముందుగా టికెట్ బుక్ చేసా అన్న? నేనైతే నెల రోజుల ముందే బుక్ చేసుకున్నా బ్రదర్. 4 రోజుల ముందు అసలు టికెట్లే రాలాగా. జై ఎన్టీఆర్. దేవర మూవీ ఎట్లా ఉండబోతుంది? సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది బాబు. ఈ సినిమాకి అసలు రికార్డులు అన్ని బ్రేక్ చేసి పారేస్తుంది. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో, ఇండియా మొత్తం టోటల్ ఇండియాలో నెంబర్ వన్ జై ఎన్టీఆర్. తెరలు చినిగిపోతున్నాయి, రేపు దిగితే దేవరా అంటారు. రిలీజ్ ఈవెంట్కి అంత క్రౌడ్ని ఆపలేకపోయారు కదా, మరి థియేటర్స్లో ఎట్లా మరి క్రౌడ్ని కంట్రోల్ చేయగలుగుతారంటారా? అంతా ఇక్కడ చూపిస్తాం, ఎక్కడ కంట్రోల్ చేయలేం కాబట్టి ఇక్కడ చూపిస్తాం. అదంతా తెరలు మొత్తం చింపి దెంగుతున్నాం, దిగితే దేవరా అంటారు. రేపు తప్పుగా రివ్యూ ఇస్తే తెరలు ఉంటే చిరిగిపోతాయి, మొత్తం చినిగిపోతాయి ప్రతి థియేటర్. రెండో రోజు ఎట్లా చూస్తారు సినిమా? రెండో రోజు కొత్తగా కొనిపిస్తారు వాళ్ళే. జై ఎన్టీఆర్. కూటమి గారి తాలూకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి 100% మ్యూచువల్ ఫ్యాన్స్. సినిమా బ్లాక్ బస్టర్ అవబోతుంది. 1000 కోట్లు 100%, 1500 కోట్లు అంతే. అసలు నెవర్ ఎవర్ అసలు ఎవర్ గ్రీన్ లుక్స్ ఇవి అయితే అసలు 100%, అసలు డౌట్ లేకుండా 100% బ్లాక్ బస్టర్. 90 mm రావడం వాళ్ళకి, ట్రోల్ చేసే వాళ్ళకి గుద్ద వాళ్ళకి ఇస్తాం. ఈ మూవీతో ట్రోల్ చేసి ఎవరు లేరు. ఎన్టీఆర్ లుక్స్ మాస్, 100 మాస్, నెక్స్ట్ లెవెల్ మాస్.
అసలు మీరే చూస్తారు, మూవీ రిలీజ్ అయ్యాక మీరే చూస్తారు. 100% బ్లాక్ బస్టర్.